ప్రైజ్ లార్డ్. దేవుని పేరిట అందరికీ వందనాలు. ఈరోజు వాక్య ధ్యానంలో యోహాను సువార్త 15వ అధ్యాయం మనకు ఉంది. ఇక్కడ మనం చూసుకుంటే, నేను నా తండ్రి ఆజ్ఞను గైకొనిన ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారం మీరును నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నా ప్రేమ యందు నిలిచి ఉందరు. సో ప్రేమ అనేది తండ్రికి కుమారునికి మధ్య రిలేషన్షిప్ ఏర్పరిచింది. సో ఆ రిలేషన్షిప్ ఏర్పడడానికి కారణం ఏంటంటే ఆజ్ఞలు గైకొనడం. మనకు తెలిసి ఆజ్ఞలు చాలా ఉన్నాయి. ఆ ఆజ్ఞలను గైకొనడం వల్లనే ప్రేమ అనేది వాళ్ళ మధ్య వచ్చిందంట. అలాగే మనం కూడా యేసుప్రభు అంటున్నాడు, మీరును నా ఆజ్ఞలు గైకొంటే మీకు నాకు మధ్య ప్రేమ అనేది ఉంటుంది అని చెప్పాడు. సో అసలు యేసుప్రభు ప్రేమ పొందడం ఎలా, అసలు మనం ప్రేమ వల్ల ఏమవుతుంది, అసలు ఏంటి కారణం ఏంటి, అసలు ఎందుకు మనం దేవుణ్ణి ప్రేమించాలి, దేవుడు మన పట్ల దేవునికి ఎందుకు ప్రేమ ఉండాలి, అలాగే దానివల్ల ఉపయోగాలు ఏంటి కూడా కొన్ని చెప్పుకున్నాము. అయితే ఇక్కడ నా ఆజ్ఞలు గైకొనేవాడు, సో ఆజ్ఞలు గైకొనటం అనేది దేవుని యొక్క ప్రేమలోకి నడిపిస్తుందని చెప్తుంటే 12వ వచనంలో, నేను మిమ్మల్ని ప్రేమించే ప్రకారం మీరు ఒకనొకడు ప్రేమించేవాళ్ళను నా ఆజ్ఞ అంటున్నాడు. యేసుప్రభు ఏమంటున్నాడంటే, నాకున్న ఆజ్ఞ అన్నింటిలో గొప్ప ఆజ్ఞ ఏంటంటే మీరు మీ పొరుగు వారిని ప్రేమించడమే నాకు కావాలి అని అంటున్నాడు యేసుప్రభు. ఆ యొక్క ఆజ్ఞను, అంటే మీరు మీ పొరుగు వారిని ప్రేమిస్తే నేను మిమ్మల్ని ప్రేమిస్తాను అంటున్నాడు దేవుడు. చూసారా? సో కాబట్టి మనము మన పొరుగు వారిని ప్రేమించడం అనేది గొప్ప ఆజ్ఞ. అది యేసుప్రభు ఇక్కడ నీ పొరుగు వారిని అంటున్నాడంటే మరి ఇంట్లో వాళ్ళని ఇంకెంతగా ప్రేమించమంటున్నాడు. కాబట్టి ఇంట్లో వాళ్ళని ఎలా ప్రేమిస్తున్నావు, బయట వారిని ఎలా ప్రేమిస్తున్నావు, అందరినీ నువ్వు దేవుడు ఎలా నిన్ను ప్రేమిస్తున్నాడో అలా నువ్వు నీ ఇంట్లో వాళ్ళని అలాగే నీ బయట వాళ్ళని అందరినీ బాగా ప్రేమించాలి. చాలామంది బయట వాళ్ళ మీద ప్రేమ చూపించడానికి రెడీగా ఉంటారు, కానీ ఇంట్లో ఉన్న వాళ్ళ మీద ప్రేమ చూపించడానికి రెడీగా ఉండరు. ఇంట్లో సొంత అమ్మ, నాన్న, అక్క, చెల్లి, తమ్ముడు, అన్న, కొడుకు, కూతురు, తాతయ్య, నానమ్మ, అమ్మమ్మ, మామయ్య, అత్తయ్య, సొంత వారి మీద ప్రేమ చూపించడానికి మనసు రాదు. కానీ ఇక్కడ యేసుప్రభు ఏమంటున్నాడంటే, నీ యొక్క నైబర్స్ని ప్రేమించమని అంటున్నాడు. అంటే నీ యొక్క పక్కింటి వారిని, నీ యొక్క తెలిసిన వారిని ప్రేమించమంటున్నాడంటే మరి నీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ని ఇంకెంతగా ప్రేమించమని అర్థం. సో అది చాలా ఇంపార్టెంట్. నీ యొక్క ఫ్యామిలీని నువ్వు చాలా ప్రేమించాలి. వాళ్ళు చెడ్డ వాళ్ళు అవ్వచ్చు, మంచి వాళ్ళు అవ్వచ్చు, వాళ్ళు ఎంతగా నిన్ను హింసించవచ్చు, ఎంతగా నిన్ను కష్టపెట్టవచ్చు, కానీ వాళ్ళని ప్రేమించమని యేసుప్రభు చెప్తున్నాడు. అలాగే యోహాను సువార్త 13:34-35 కూడా రాస్తుంది, మీరు ఒకరినొకరు ప్రేమించుకోవడం అనేది నా ఆజ్ఞ అని చెప్పి రాస్తుంది అక్కడ. అలాగే మనకి 14వ వచనం చూస్తే ఏమవుతుంది, మీరు నాకు ఆజ్ఞాపించే వాటిని చేసినట్లే మీరు నా స్నేహితులై ఉందిరంట. సో ఈ ప్రేమ అనేది దేవుడు మనకు ఆజ్ఞాపించాడు. మనము వాళ్ళని ప్రేమించడం వల్ల దేవుడు మనకి స్నేహితుడు కూడా అవుతున్నాడు. దేవుడు మనకి ఫస్ట్ ఏమయ్యాడు, దేవుడు మనల్ని ప్రేమిస్తాడట మనం వేరే వాళ్ళని ప్రేమిస్తే. అంటే దేవుడు మనకేమయ్యాడు, లవర్ అయిపోయాడు. అంటే మనల్ని దేవుడు ఒక లవర్ అయిపోయాడు. రెండవదిగా దేవుడు ఇదే ఆజ్ఞని గైకుంటే ఏమంటున్నాడు, యూ విల్ బి మై ఫ్రెండ్ అంటున్నాడు, నువ్వు నా స్నేహితుడు అవుతావు అంటున్నాడు. నీ కొరకు నేను ప్రాణం పెట్టాను కూడా అని అంటున్నాడు యేసుప్రభు. అలాగే మూడవదిగా చూసుకుంటే 1 యోహాను రాసిన పత్రిక 4:7-8 చూడండి. చూస్తే అక్కడ మీరు నా కుమారులు, చిల్డ్రన్, దేవుని యొక్క ఆజ్ఞలు గైకొని వాటిని పాటించిన వారు దేవుని యొక్క కుమారులు అవుతారు అని రాసింది అక్కడ. సో అక్కడ అంటే ప్రేమ అనేది ఆజ్ఞను గైకున్నప్పుడు నువ్వు దేవుని కుమారుడు అవుతావు, కుమారుడు, కుమార్తె. అలాగే 1 యోహాను 3:1 కూడా అదే రాసింది, మీరు దేవుని కుమారులు అనబడుతారు అని రాసింది. అలాగే మనం 4వదిగా ఏమవుతాము, వి విల్ బి ఏ పార్ట్నర్ ఆఫ్ ద గాడ్, దేవుని యొక్క సహభాగ్యంలో ఉంటాం. ఎందుకు 1 జాన్ 4:6 చెప్పబడింది, వి విల్ బి పార్ట్నర్ ఆఫ్ గాడ్ అని చెప్పేసి. అంటే మనం దేవుడు మన యందు నిలిచి ఉంటాడని అక్కడ రాసి ఉంది. సో ఈ 4 అవుతాయి ఎప్పుడైతే నువ్వు ఇతరులని ప్రేమిస్తే. ఇతరులు అంటే నీ ఇంట్లో వాళ్ళన్నా కావచ్చు, బయట వాళ్ళన్నా కావచ్చు, ఎవరినైనా కానీ నువ్వు ప్రేమించాలి సంపూర్ణంగా వాళ్ళని ప్రేమిస్తే అప్పుడు దేవుడు నీకు లవర్ అవుతా అంటున్నాడు, నీకు ఫ్రెండ్గా ఉంటా అంటున్నాడు.
నీకు తండ్రిగా ఉంటా అంటున్నాడు. నిన్ను ఒక పిల్లగా నువ్వు తన సొంత కుమారుడిగా నిన్ను చూసుకుంటా అంటున్నాడు. నాలుగవదిగా నిన్ను ఒక పార్ట్నర్గా చేస్తా అంటున్నాడు దేవుడు. సో నాట్ జస్ట్ లవర్, కానీ పార్ట్నర్ అంటే లైఫ్ లాంగ్ ఉంటాడు. సో లైఫ్ లాంగ్ పార్ట్నర్ కూడా అవుతాడంట దేవుడు. సో ఈ యొక్క 4 అనేవి నువ్వు ఇతరులని ప్రేమించడం వల్ల, ఇతరులు అంటే నీ వారిని కానీ, నీ ఇంటి వారిని కానీ, బయట వారిని కానీ, ఎవరినన్నా కానీ, నువ్వు తప్ప ఇంకెవరినన్నా కానీ నువ్వు ప్రేమించాలి. ప్రతి ఒక్కరిని ప్రేమించాలి. అలా ప్రేమించినప్పుడే ఈ 4 మీకు అవుతాయి. ఫ్రెండ్, లవర్, విల్ బి చిల్డ్రన్ ఆఫ్ గాడ్ అండ్ గాడ్కి మనకి పార్ట్నర్ అయి ఉంటాడంట. పార్ట్నర్ అంటే లైఫ్ లాంగ్ ఉంటాడు అనమాట. సో ఈ 4 అవుతాయి అన్నమాట ఎప్పుడైతే నువ్వు ఇతరులను ప్రేమించినప్పుడు. అలాగే మరి ఎలా ప్రేమించడం చాలా కష్టం కదా. ఇతరుల స్వభావం చూసినప్పుడు, వాళ్ళ స్వభావాలు తెలిసినప్పుడు మనం ప్రేమించలేము. ఎందుకంటే వాళ్ళలో చాలా లోపాలు ఉంటాయి, అవి మనకి ఇష్టం లేకపోవచ్చు. సో దానివల్ల మనం ప్రేమించలేకపోవచ్చు. కానీ అది ఒక కారణం అవ్వకూడదు. ఎందుకంటే అది వేరే, అన్యులకైతే అది ఓకే, కానీ మనం దేవుడు వాక్యం తెలిసిన బిడ్డలం కాబట్టి మనం అలా అనుకోకూడదు. ఎందుకంటే ఇక్కడ గలతీయులు రాసిన పత్రిక 3:28 చూస్తే, గలతీయులు రాసిన పత్రిక 3:28 చూస్తే, ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, క్రీస్తు యేసునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. అర్థమైందా? క్రీస్తు యేసునందు మనం ఏమున్నాం? ఏకముగా ఉన్నాం. సో పాపి ఇట్లా అని ఏం లేదు. నువ్వు అతను అందరం మనం ఒకటే. దేవుడు మనందరి కొరకు రక్తం కార్చాడు. సో అది నువ్వు గుర్తెరిగితే నువ్వు ఏం చేస్తావు అంటే అది అందరినీ యాక్సెప్ట్ చేయగలుగుతావు. మనం అందరం ఒకటే. నేను ఒకప్పుడు ఇదే స్థితిలో ఉన్నాను కదా, నేను ఒకప్పుడు ఇట్లానే ఉన్నాను కదా, ఈ బిడ్డ కూడా ఇలా అదే స్థితిలో ఉన్నాడు, ఏదో ఒకరోజు మారుతాడు, మారినప్పుడు మంచి స్వభావం కలిగి ఉంటాడని చెప్పేసి మనం అనుకోవచ్చు. అలా అనుకొని మనం ప్రేమను చూపించగలుగుతాం. సో అలా అనుకోవాలి మనం. ఇక్కడ బైబిల్లో క్లియర్గా రాస్తుంది మనం అందరం ఏకమై ఉన్నామంట. అలాగే ఎఫ్ఎస్సి 4:1-2 కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారే. చూసారా, శ్రద్ధ కలిగిన వారే ఉండాలి. ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘ శాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెను. ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలు కొనుచున్నాను అంటున్నాడు. చూసారా, బతిమాలుస్తున్నాడు. ఎవరు? పౌలు గారు బతిమాలుతున్నాడంటే ఎఫ్ఎస్సీని. సో చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. కాబట్టి శ్రద్ధ కలిగిన ప్రేమతో ఒకరినొకరు సహించాలి ఒకరినొకరు మనం. ఇది దేవుని యొక్క బైబిల్ యొక్క వాక్యం. ఇది తెలిసి ఉన్న వాళ్ళమైన మనం ఖచ్చితంగా ఒకరినొకరు సహించాలని గుర్తుంచుకోవాలి. అప్పుడే మనం ప్రేమించగలుగుతాం. సహిస్తేనే ప్రేమించగలుగుతాం. కానీ చాలాసార్లు మనం సహించకుండా మన నోటి నుంచి కొన్ని మాట్లాడటము, మన ద్వారా ఏదో ఒక చెడ్డ కార్యం వాళ్ళకి తలపెట్టడము అన్న మైండ్ సెట్తో మనం ముందుకు వెళ్తాం. అలా వెళ్ళకూడదు. సో ఫస్ట్గా మనం అందరం ఒకటే ఉన్నాము, మనం అందరం ఒకటే దేవుని ఎదుట అని చెప్పేసి గుర్తెరగాలి. రెండవదిగా దేవుని యొక్క ఆజ్ఞను మనము నెరవేరుస్తున్నామన్న ఒక ఆనందంతో అది ఫాలో అవుతే ప్రేమించగలుగుతాం. అంటే నేను ఇతన్ని నేను క్షమిస్తున్నాను, అలాగే ఇతన్ని నేను ప్రేమిస్తున్నాను అంటే నేను దేవుని యొక్క ఆజ్ఞను గైకొంటున్నానని ఎప్పుడైతే నీకు తెలుస్తుందో, సో ప్రతిసారి నువ్వు గుర్తుంచుకోవాలి ఏంటంటే, నువ్వు ఎవరన్నా నీకు కీడు తలపెట్టినా కానీ, కీడు తలపెట్టిన వాళ్ళు నీకు ఎదురవుతున్నా కానీ, అప్పుడు నువ్వేం గుర్తుంచుకోవాలంటే, నువ్వు వారిని ప్రేమించినప్పుడు నువ్వేం గుర్తుంచుకోవాలంటే, ఓకే నేను దేవుని యొక్క నియమాన్ని నేను పాటిస్తున్నానని చెప్పి ఆనందపడు. దాన్ని బట్టి ఇంకా నువ్వు ప్రేమించగలుగుతావు అతనిలో పాపం ఉన్నా కానీ. ఓకే. సో గలతీ 6:2 చూద్దాము. గలతీ 6 గలతీ
గలాతీ 6 చూస్తే, సహోదరులారా, ఒకడు ఏ తప్పిలోనైనా చిక్కుకొని ఆత్మ సంబంధమైన మీలో ప్రతివాడును తాను శోధింపబడునేమో అని దాని విషయమై చూచుకొనుచు సాత్విక మనసు అట్టి వానిని మంచి దారికి తీసుకొని రావాలనంట. ఎవరైనా కానీ అలాంటి తప్పుల్లో ఉంటే వాడిని చూసి ముందు నీకు నువ్వు భయపడాలి, అమ్మో నేను అలాంటి తప్పు చేయకూడదని. రెండోది ఏం చేయాలంటే, సాత్వికమైన మనసుతో, అంటే మంచి మనసుతో, తగ్గింపు మనసుతో అట్టి వాడిని మంచి దారికి తీసుకురావాలంట. ఒకని భారం ఒకడు భరించు, ఇలాగ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. క్రీస్తు నియమం ఏంటి? ప్రేమించమని. ఆ నియమం ఎప్పుడు మనము నెరవేర్చిన వారం అవుతామంటే, సాత్వికమైన మనసుతో అట్టి వాణిని మంచి దారికి తీసుకొని రావాలని. మంచి దారికి ఎట్లా తీసుకురావాలి? చూబొట్టుకొని, కొట్టి తిట్టి కాదు, 4-5 చెడ్డ మాటలని కాదు, సాత్వికముతో నిన్ను తగ్గించుకొని నీ ప్రేమను అతనికి కనుపరిచి అతన్ని దేవుళ్ళలోకి తీసుకురావాలంట. అంటే మొదటిగా నువ్వు దేవుడిని యాక్సెప్ట్ చేస్తున్నావు, రెండోదిగా దేవుని యొక్క ఆజ్ఞను నువ్వు ఫుల్ఫిల్ చేస్తున్నావని సాత్వికమైన మనసు కలిగి ఉండాలి. అంటే హంబుల్ అయి ఉండాలి. అంటే ఫస్ట్ ఏమో దేవుడు నువ్వు యాక్సెప్ట్ చేయాలి, అందరు ఈక్వల్ అని. రెండోదేమో సాత్వికమైన మనసు, అంటే నువ్వు తగ్గించుకోవాలి. ఈ తగ్గింపు ఉంటే నువ్వు ఇతరులని ప్రేమించి గర్వం లేకుండా వాళ్ళని మంచి దారిలో తీసుకోవడానికి నువ్వు సాత్వికమైన మనసుతో పనిచేయగలుగుతావు. లేకపోతే వాళ్ళని ప్రేమించలేవు, గర్వం అనేది వచ్చేస్తుంది, నేను గొప్ప అని. అలాగే మనము మూడోదిగా చూసుకుంటే, 1 పేతురు 4:8-9, ప్రేమ అనేక పాపలం కప్పును కనుక అన్నిటికంటే ముఖ్యంగా ఒకరినొకడు మిక్కటమైన ప్రేమ గలవాడే ఉండుడి. సనుగు కొనకుండా ఒకరినొకడు ఆతిథ్యము చేయుడి. సనుగుకోకూడదు. మూడోది ఏంటి? సనుగుకోకూడదు. ఇదే చాలా మంది జీవితాలని నాశనం చేసింది. ఎంతోమంది వాళ్ళ వివాహ జీవితంలో మరి ముఖ్యంగా ఈ సనుగుకోవడం అనేది ఉండడం వల్ల, ఈ సనుగుంపులు ఏవైతే ఉంటాయో వీటి వల్ల ఎంతోమంది జీవితాలు, ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోయాయి. సో ఒకవేళ మీరు వింటున్నట్లయితే, వింటున్న వాళ్ళల్లో మగవాళ్ళు ఉండొచ్చు, ఆడవాళ్ళు ఉండొచ్చు, ఇవి గుర్తుంచుకోండి. ఈ సనుగుకోవడం అనేది చాలా 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 డేంజరస్. ఇది చాలా ఏమంటారు, లేని వాటిని క్రియేట్ చేసి అనవసరంగా జీవితాలు నాశనం చేస్తుంది. అలాగే మనకి కొరింథీయుల, మీ అందరినీ కోరుకుంటున్నాను, 1 కొరింథీయులు 13వ అధ్యాయం ఒకసారి చదవండి. 1 కొరింథీయులు 13వ అధ్యాయం మొత్తం మీరు చదివితే మీకు అక్కడ ప్రేమ అనేది ఏంటి, అసలుకి ప్రేమలో ఏమేమి ఉంటాయి, అవన్నీ నాలో ఉన్నాయా లేవా, సో అవన్నీ నాలో ఉంటేనే కదా నేను ఇతరులను ప్రేమించగలుగుతానని మీకు అర్థమవుతుంది అనమాట. 4వ వచనం చూస్తే, ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డమ్మం ప్రవహించును, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనము విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారము మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమని సంతోషం, అన్నిటి తాళుగా, అన్నిటిని నమ్మును, అన్నిటిని నిరీక్షించును, అన్నిటిని ఓర్చునంట. ప్రేమ శాశ్వత కాలం ఉండును, పరిపూర్ణమై వచ్చినప్పుడు పూర్ణము కానీ నిజమవును. నేను కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. సో ఈ పచ్చికముని, ఈ అధ్యాయాన్ని ఎవ్రీడే చదవండి. మీరు ఇతరులని ప్రేమించలేకపోతుంటే ఈ అధ్యాయాన్ని ఎవ్రీడే చదివితే మీలో మార్పు వస్తుంది, మీరు ప్రేమించగలుగుతారు. ప్రైజ్ ది లార్డ్. చాలా టైం అయిపోయింది. అందరికీ వందనాలు.